తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాతండి. వాక్యం చదువుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయము 8వ వచనము. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణంను కట్టుట మానిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా సర్వోపకారి ఘనమైన తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. నాయన అయ్యా కాలము సమయములు మీ స్వాధీనంలో ఉన్నవి ప్రభా. స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా దివారాత్రము తండ్రి నాయన అయ్యా నీ గ్రంథమును ధ్యానించే వారు ధన్యులను సెలవిచ్చిన రీతిగా ప్రభా తండ్రి అయ్యా మేము ప్రభా అట్టి వరుసలోనికి రావడానికి తండ్రి మీ సహకారము దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఏ వాక్యము ద్వారా ప్రభా తండ్రి మీరు మాట్లాడదలిచినారో ప్రభా తండ్రి, ఎవరికి ఏ వర్తమానం మీరు అందించినారో ప్రభా తండ్రి, బలపరిచే వర్తమానం ప్రభా తండ్రి అయ్యా నిబ్బరము కలిగించే వర్తమానము ప్రభా మీరే దయచేసి మహిమ పొందుమని త్వరగా రానయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామం మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చదివిన వచనం ప్రకారం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయం మొదటి నుంచి మనం ఒకసారి ధ్యానం చేద్దాము. నోవహు జలప్రలయము తరువాత నోవహుకి ఉన్నటువంటి సంతానమును బట్టి అలాగనే వారు కాలక్రమేణా వృద్ధి చెందుతూ అనేకమైన జనాంగముగా ఏర్పడ్డారు. ఇప్పుడు వీరందరికీ కూడా ఒకటే భాష ఒకటే పలుకు ఉన్నట్టుగా మనము మొదటి వచనంలో చూస్తూ ఉన్నాము. అంటే తెలుగు భాషని కానీ ఇంగ్లీష్ భాష, హిందూ, ఉర్దూ, తమిళము ఇలాగున అన్ని భాషలు ఆ సమయంలో లేవు. కేవలము ఒకే ఒక భాష ఒకే ఒక పలుకు మాత్రమే ఆ కాలంలో ఉండడం జరిగినది. ఇప్పుడు వీరందరూ తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమంతక మైదానమనందు అక్కడ వారు ఉన్నారండి. అక్కడ ఉండి అక్కడ వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని అంటే గనుక మనమందరము చెదరిపోకుండా ఉండడానికి ఆకాశానండేటువంటి ఒక గోపురాన్ని మనం కట్టుకుందాము. ఇక్కడ మనము అలాగున గోపురాన్ని కట్టుకొని మనం అక్కడ
నివాసం ఉందామో అటు రీతిగానే పేరు తెచ్చుకుందామని వారు మాట్లాడుకొని ప్రారంభించారు అటు గోపురాన్ని కట్టడానికి. నరుల కుమారులు కట్టుచున్న గోపురము ఎలాగున ఉన్నదో అని యెహోవా చూడడానికి దిగి వచ్చినప్పుడు అక్కడ చూచినటువంటి దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే 6వ వచనంలో, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అన్నో చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకున్నారండి. అంటే ఇంకా వీరు కట్టడం ప్రారంభిస్తే కనుక ఇంకా వీరికి అడ్డు చెప్పడానికి ఏది కూడా వీరికి కనపడదు. ఎందుకంటే వీరు చేసే పని గర్వముతో చేసినట్టుగా కనపడుతూ ఉన్నది అక్కడ. కాబట్టి మనం ఏం చేద్దామంటే వారిలో వారికి మనం తారుమారు చేసేద్దాం భాషలను, వారు చెదరగొట్టబడులాగా అక్కడ కార్యము చేద్దామని చెప్పి అక్కడ దేవదేవుడు దిగి రావడం జరిగినది. అక్కడ వారి భాషలు తారుమారు చేయడం జరిగినది. ఇప్పుడు వారందరూ కూడా చెదిరిపోయారు. లాస్ట్ 9వ వచనానికి వచ్చేసరికి వారందరూ కూడా చెదరగొట్టబడడం జరిగినది. ఇప్పుడు ఆ పట్టణమును ఏం చేశారండి? వారు కట్టడం మానారు. ఒక పట్టణాన్ని కట్టడం ప్రారంభించడం అంటే ఒక భవన నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అది కట్టడం మానడం ఏంటి అసలు? ఎందుకు ఆ నిర్మాణం పూర్తి చేయకుండా వారు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఒక ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇల్లు కట్టడానికి ప్రారంభించడానికి ముందరే ఎన్నో ప్రార్థన చేసుకుంటాము. ఎందుకు? దేవా నీ సహాయం మాకు కావాలి అని మనం ప్రార్థించుకుంటాము కదా. అట్టి రీతిగానే ప్రార్థన ద్వారానే మన గృహాన్ని మనం ఏం చేస్తున్నాము? నిర్మించుకుంటూ ఉన్నాము. అలాగనే ప్రత్యక్ష గుడారాన్ని కూడా దేవుడు ఏం చెప్పాడండి? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు. నేను మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించినని చెప్పి దేవుడే నిర్మింప చేసుకున్నాడు కదా ప్రత్యక్ష గుడారాన్ని. అలాగే మోషే గారికి ఎలాగున నిర్మించాలో అవన్నీ తెలియచేసి ఇలాగున మీరు నిర్మించండి, ఇలాగున కొలతలు ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా కొలతలతో నిర్మించుకున్నాడు దేవుడు. బెస్లేలుకి అహోలియాబుకి గొప్ప జ్ఞానాత్మను అనుగ్రహించి వారి ద్వారా అక్కడ ఆ గుడారం నిర్మాణానికి దేవుడు సహకారులుగా నియమించాడు. అంటే దేవుని ప్రణాళిక చొప్పున ఏది నిర్మించాలనుకున్నా సరే అది గొప్పగా నిర్మించబడుతుంది. కానీ దేవుని ప్రణాళిక చొప్పున దేవునికి విరుద్ధముగా ఏదైనా చేయాలని మనం తలిస్తే గనుక అది పూర్తి కాదని మనం ఇక్కడ ఈ విషయం బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 11వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే గనుక, మరియు వారు మనము భూమి ఎందంతటా చెదరిపోకుండా, ఇక్కడ వీరు అనుకున్న మాట ఏంటండి? భూమి ఎందంతటా చెదరిపోకూడదు. కానీ ఇది దేవుని యొక్క మాటకి విరుద్ధముగా మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు చెబుతున్న మాట ఏమిటి? మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏం చెప్పాడండి? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెప్పి నోవహుతో చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పారంటే 40 రోజులు రాత్రి పగళ్ళు ప్రచండ వర్షం కురిచి అక్కడ ఉన్న సమస్తము కూడా కొట్టుకుని పోయాయి. సమస్త ప్రాణికోటి కూడా చాలా అన్నీ కూడా నశించిపోయాయి. ఇక ఈ ఓడలో ఉన్నటువంటి నోవహు కుటుంబము మాత్రము, అలాగే ఓడలోనికి ప్రవేశించినటువంటి సకల జీవరాశులన్నీ కూడా సజీవంగా ఉన్నాయి. ఎప్పుడు ఏంటి? అందులో ఏవైతే ఉన్నావో అవే సజీవంగా ఉన్నాయి, ఆ మనుషులే సజీవంగా ఉన్నారు. కానీ ఈ ఓడ వెలుపల ఉన్న వారందరూ కూడా నశించిపోయారు. ఇప్పుడు ఆ పశుపక్షాదులు కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇవి నిండాలి, భూమి అంతటా కూడా వ్యాపించాలని చెప్పి 8వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డం జరిగింది 17వ వచనంలో. ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్న మాట ఏమిటి అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెబుతూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా దేవుని వాగ్దానం అదే కదా. 1వ అధ్యాయం ఆదికాండము 26వ వచనంలో కూడా అదే రాయబడి ఉన్నది కదా. మీరు ఫలించండి, వృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెబుతుంటే ఇక్కడ ఈ మాట పట్టుకుని జీవించాల్సినటువంటి ఈ ప్రజలు ఈ మాట పట్టుకుని వీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉండడం కాదు కదా. ఇక్కడే మనం ఉండాలి. మీరు కోరుకున్నది ఏమిటంటే
ఈ ప్రదేశంలోనే మనందరము చెదరిపోకుండా ఉండు నిమిత్తమని మీరు ఆలోచన చేస్తారు. కానీ ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉన్నదని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మొదటి నుండి దేవుని ఉద్దేశమును మనము నెరవేర్చు వారముగా ఉండాలి. ఆయన ఉద్దేశాన్ని మనం మన ఇష్టానుసారంగా మనము నెరవేర్చుకోవాలని మనం అనుకుంటే గనుక అది దేవుడు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే సౌలు విషయానికే మనం వద్దామండి. ఈ సౌలుని దేవుడు బెన్యామీను గోత్రికుడైనా సరే ఆ గోత్రములో నుంచి ఒక రాజుగా సౌలును బయటకు తీసుకుని వచ్చాడు. ఎందుకు అంటే వారందరికీ కూడా ఇశ్రాయేల్ అందరికీ మొదటి రాజు ఎవరండి? న్యాయాధిపతుల తర్వాత మొదటిగా రాజు అనేది సౌలు. 40 సంవత్సరముల రాజుగా ఈయన ఏలాడు. అలాంటి ఈ సౌలు దేవుడి దృష్టికి చాలా మొదట్లో ఇష్టముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక రాజుగా సమూయేలు చేత అభిషేకించబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సౌలు చేసిన పని ఏమిటి అంటే గనుక దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. ఎక్కడ మీరాడు, ఎందుకు మీరాడు అని మనం ఒక్కసారి చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట ఇది. సౌలుకి ఒక రాజుగా అభిషేకించబడినటువంటి సౌలుకి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీవు అమాలేకీలను పూర్తిగా నాశనము చేయండి, నిర్మూలము చేసేయమని చెప్పి ఈ సౌలుని పంపిస్తే సౌలు చేసిన పని ఏమిటి అని మనం చూసినట్లయితే 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అమాలేకీల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తివాత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలము చేయక ఇక్కడ చేసిన పని ఏమిటి అంటే అక్కడ అమాలేకులందరినీ నిర్మూలన చేస్తాడు. కానీ అక్కడ ఆ రాజు అయినటువంటి అగగును మాత్రము పట్టుకొని వచ్చాడంటే అతన్ని చంపలేదు. ఇంకొకటి ఏం చేశాడు అంటే అవసరం లేనటువంటి వాటన్నింటినీ సంహరించేశాడు పశువుల్ని. కానీ క్రొవ్విన వాటిని అంటే బాగా కనిపించే వాటిని మళ్ళీ ఏం చేశాడు? తెచ్చాడు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటి? సమస్తము కూడా గొర్రెలు మేకలు గార్ధపములు అన్నీ ఏది కూడా శేషం ఉండకుండా నీవు చంపాలి అని సౌలుకి చెబితే సౌలు మాత్రం తన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని అక్కడ రాజుని కొన్ని పశుపక్షాదులను కొన్నింటిని తీసుకురావడం జరిగినది. కానీ దేవుడు ఇది చూస్తూ ఊరుకుండేవాడు కాదు. ఆయన ఏం చెబితే అది మనం చేయాలని కోరుకునే దేవుడు. ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగున చేసిన సౌలుని చూస్తూ ఊరుకోవడం దేవుడు. ఎందుకంటే 10వ వచనంలో రాయబడి ఉన్నది 15వ అధ్యాయము. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచు ఉన్నాను. ఎంత భయంకరమైన మాట మాట్లాడారో దేవుడు చూసారండి. ఎంత బాధతో మాట్లాడారో చూసారా దేవుడు. నేను ఆ సౌలుని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నానని దేవుడే పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి సౌలు తీసుకువచ్చాడు. అంటే ఆయన ఆజ్ఞ మనము పాటించకపోతే, దేవుడు చెప్పినట్లుగా మనము చేయకపోతే దేవుడు అట్టి రీతిగా పశ్చాత్తాపపడతాడు. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవుని మార్గము తిన్నది. ఆయన మార్గములో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ప్రతిదీ కూడా. మనం తిన్నని మార్గంలో వెళతాము. తిన్నని మార్గంలో మనం వెళ్ళేటప్పుడు మనం చేరుకునే గమ్యం మనకి స్పష్టంగా కనబడుతుంది. అలాగే దేవుని మార్గం ఎలాంటిది అంటే తిన్నది కనుక ఆ తిన్నని మార్గంలో మనం జీవిస్తే, ఆ తిన్నని మార్గంలో మనం నడిస్తే గనుక నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. ఒకవేళ వంకర మార్గము మనం ఎన్నుకుంటే గనుక
వంకర మార్గంలో మనం నడుస్తూ ఉన్నామనుకోండి, అంటే వంకర త్రోవల్లో మనకి మలుపులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం చేరాల్సిన గమ్యం మనకి ఉన్న చోట కనపడుతుందా? కనపడదు. అనేకమైన మలుపులు తిరుగుతూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఆ మలుపులు తిరిగే క్రమంలో ఆ త్రోవను మనము తప్పిపోతాం. అవునండి, ఇప్పుడు కుడికి వెళ్ళాల్సినది ఎడమకి మనం వెళ్ళామనుకోండి, మనం వెళ్ళాల్సిన మార్గం మనకు కనబడుతుందా? కనబడదు. అలాగే అదే తిన్నని మార్గం అనుకోండి, సరాసరి మనం వెళ్ళాల్సిన మార్గంలోనే మనం వెళ్తాము. అలాగున మనము తిన్నని మార్గం ఎంచుకొనకుండా వంకర మార్గంలో మనం ప్రయాణము చేస్తూ ఉంటే ఏదో ఒక శోధన మనల్ని తలెత్తినప్పుడు మనము కూడా ఆ మార్గమైన గమ్యం వైపు మనం వెళ్ళకుండా తప్పిపోతూ ఉంటాము, నిరాశపడతాము. కానీ దేవుడు అంటున్నాడు ఏమిటి అంటే, తిన్నని మార్గమైన క్రీస్తును అనుసరించి నువ్వు నడుచుకుంటే గనుక నిత్య జీవంలోనికి నీవు అడుగు పెడతావు. ఒకవేళ వంకర మార్గము నువ్వు ఎంచుకుంటే గనుక, వంకర మార్గము బాగుంది అని నువ్వు ప్రయాణం చేస్తే గనుక అనుకోకుండా నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోతావేమో. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఇక్కడ సౌలు రాజు అయినందుకు యెహోవా దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు అంటే ఆ సౌలు దేవుని హృదయాన్ని ఎంతగా గాయపరిచి ఉన్నాడో, నీ క్రియలను బట్టి, నీ నడవడికను బట్టి, నీ మాటను బట్టి, నీవు జీవించే జీవన విధానమును బట్టి క్రీస్తును కూడా అలాగున ఆయాస పెట్టుచూ ఉన్నావేమో. నా బిడ్డని నేను కోరుకుంటే నన్ను బాధ పెడుతున్నదని ఆయన వేదన చెందులాగున నీవు జీవిస్తున్నావేమో. నీ జీవితాన్ని మార్చుకో. ఈ సమయమున సౌలును చూచి దేవుడు పశ్చాత్తాపడి మాట్లాడుచూ ఉంటే సౌలు పరిస్థితి ఏమైందో మనం తర్వాత వచనాల్లో మనం చూద్దాము. యెహోవా పశ్చాత్తాపడడానికి కారణముగా ఈ సౌలు మనకు కనపడుతూ ఉన్నాడు. 19వ వచనంలో సౌలుతో సమూయేలు చెబుతూ ఉన్నాడు, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేశావు? దేవుడు చెప్పినది అమాలేకీయులను పూర్తిగా హతము చేసి రమ్మంటే నీవు ఆ రాజుని తీసుకుని వచ్చావు, ఆ గొర్రెల మేకలు తీసుకుని వచ్చావు. ఎందుకు ఇలా చేశావు? దేవుని దృష్టికి నువ్వు ఎందుకు పాపముగా కనబడుతూ ఉన్నావు అని సమూయేలు సౌలుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ అందుకు సమూయేలు అంటున్నాడు కదా, నేను ఆయన ఆజ్ఞను ఎలాగనా నేను ధిక్కరించానని వేదన చెందుతూ ఆ సమూయేలుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ చివరికి వచ్చేసరికి 28వ వచనంలో సమూయేలు మాట్లాడుతూ ఉన్నమాట. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చూసారండి, ఒకే ఒక పని చేశాడు. యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయులందరినీ చంపేశాడు. అక్కడ ఉన్న అవసరం లేని వాటి పశు పక్షాదులన్నిటినీ చంపేశాడు. కానీ రాజును మాత్రం వెంట పెట్టుకుని వచ్చాడు. ఇది దేవుడు చెప్పినది సంపూర్తిగా చేస్తానే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఆయన నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని పూర్తిగా చేసి ఆ పని విషయమే దేవుని మనము చూపిస్తే గనుక అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుని మెప్పు మనం పొందాలి అంటే ఆయన నీకు ఏ వాక్కైతే సెలవిచ్చిన్నారో, ఏదైతే నీకు తెలియజేసి ఉన్నారో దానిని సంపూర్తిగా నీవు నెరవేర్చాలి. మందిరంలో కూర్చుని వాక్యం వింటాము. వింటున్నంతసేపు కూడా దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నాకే ఇది సెలవిచ్చాడు, అమ్మో నేను ఇది సరి చేసుకోవాలి, నేను ఇలాగున జీవించాలి అని దేవుడు నాకు చెప్పారని చెప్పి నీవు నిర్ణయం చేసుకుంటావు. చాలా బాగుంది. కానీ మందిరము దాటి బయటకు వెళ్ళగానే నీ ఆలోచన ఎలా ఉంటుంది? అంతవరకు కూడా నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్న నీవు బయటకు వెళ్ళగానే మరలా పాత జీవితంలోనే ఉంటే ఇంకా విని విని దానివల్ల లాభమేముంటున్నది? సరిచేసుకోవాల్సినవి సరిచేసుకోవాలి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. ఎలాగున జీవించమని దేవుడు నీకు ఉపదేశిస్తున్నాడో, ఎలాగున జీవించమని దేవాది దేవుడు నీకు తెలియజేస్తున్నాడో అట్టి రీతిగా జీవించడం నువ్వు ప్రారంభిస్తే గనుక ఆయన చేత నీవు మెప్పు పొందుతావు. సౌలు దేవుడు చెప్పిన రీతిగా చేస్తే సౌలును దేవుడు ఇంకా మెచ్చుకునేవాడు. కానీ
దేవుడు చెప్పినది సంపూర్తిగా చేయలేదు గనుక యెహోవా దేవుడే పశ్చాత్తాపపడ్డాడు. అలాంటి స్థితి మనము కలిగి ఉండకూడదని దేవుడు ఈ సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు కోరుకున్న బిడ్డగా, దేవుడు నిర్ణయించుకున్న బిడ్డగా నీవు జీవించాలి అని, ఆయన ఇష్టపడు కుమార్తెగా, ఆయన ఇష్టపడు కుమారుడిగా నీవు బ్రతకాలని ఆయన మాట్లాడుచూ ఉన్నారు కనుక ఈ వాక్యము నాకే అని ఎవరనుకుంటారో వారికే చెందుతుంది. కాబట్టి ఆయన ఆజ్ఞను మీరక, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించే జీవితము మనము కలిగి ఉండాలని దేవుడు మీతో మాట్లాడుచూ ఉన్నారు. ఈ 4వ వచనంలోని ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో, మరియు వారు మన భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకోవడం జరిగినది. ఇక్కడ వీరు మొదటగా చేసిన తప్పిదం ఏమిటి అంటే, భూమిని నిండించాల్సిన వీరు, అక్కడ భూమి అందంతటా వెళ్ళాల్సిన వీరు ఎక్కడికి చెదిరిపోకుండా ఉండాలి అని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. కానీ దేవుడు అది చూస్తూ ఊరుకోలేదు. రెండవదిగా చూస్తే గనుక పేరు సంపాదించుకోవాలనుకున్నారండి. అంటే ఇది వీరి అహంభావము, అలాగే తమను గనపరుచుకోవాలనే మిడిసిపాటు కనబడుతూ ఉన్నది. చాలా మందిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అహంకారము, అహంభావం ఉంటుంది. నన్నే మెచ్చుకోవాలి, నేనే పై స్థాయిలో ఉండాలి అని అహంకారము చూపిస్తూ ఉంటారు. అందరి మెప్పు మాకే ఉండాలి, అందరూ మమ్మల్ని ఘనపరచాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అన్నా, ప్రజలు మనల్ని మెచ్చుకోవాలి అన్నా, మన క్రియలు బాగుండాలి, మనము జీవించే జీవన విధానం బాగుండాలి, అందరికీ కూడా ఆదర్శముగా మనం జీవించాలి. కానీ వీరు అహంకారముగా జీవించారు. కాబట్టి అంటే పేరు తెచ్చుకోవాలనే ఒక ఆలోచన వీరు కలిగి ఉన్నారు. అది దేవుడు చూస్తూ ఊరుకునలేదు. దేవుడే దిగి వచ్చేసి వారి మధ్య భాషల తారుమారు చేయడం జరిగినది. గందరగోళమైపోయినది. అందుకే ఆ ప్రదేశానికి బాబెలు అని పేరు పెట్టడం జరిగినది. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిజమే కదా. అహష్వేరోషు రాజు భార్య అయినటువంటి వష్టి రాజు విందు చేసిన తరువాత తన భార్యను అందరికీ చూపించాలని అక్కడికి రమ్మని పిలిస్తే ఆమె నిరాకరించినది. ఒక రాణి స్థానంలో ఉండి అందరికీ ఆదర్శముగా నిలబడాల్సినటువంటి ఈ వష్టి తన భర్త మాటను నిరాకరించినది. అయ్యో, నేను రాణిని కదా, నేను ఎలా నడిస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా అలా నడుస్తారనే ఆలోచన లేక తన ఇష్టం వచ్చినట్టుగా ఆమె ప్రవర్తించినది. అంటే రాజు మాటను లెక్క చేయలేదు. కాబట్టి వష్టి స్థానము తీసివేయబడినది, రాణి స్థానము తీసివేయబడి ఎస్తేరు రాణిగా మార్చబడినది. ప్రియ దేవుని బిడ్డ, నీవు వధు సంఘముగా ఎత్తబడాలని కోరుకుంటే గనుక వరుడైన క్రీస్తు మాట నీవు వినాలి. వధువు ఎలా ఉండాలని, వధువు ఎలా సిద్ధపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ లక్షణాలన్నీ నీలో కనబడాలి. అహంకారము కానీ, దేవుని మాటను తృణీకరించే విధానము కానీ నీలో ఉండకూడదు. వీరు దేవుని మెప్పు కోసము ఆ శిఖర నిర్మాణము, ఆ గోపుర నిర్మాణము ప్రారంభించలేదు. పేరు సంపాదించుకోవాలనే వారు ప్రారంభించారు. కానీ దేవుడు వారందరినీ చెదరగొట్టేశాడు. అలాగున కాకుండా వధువు సంఘముగా నీవు ఎత్తపడేయాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఈ వష్టిని అనుసరించి రాజ్య ప్రజలు నడుస్తారని భయపడి వష్టి యొక్క సింహాసన ఆ రాణి స్థానాన్ని తీసివేశాడు అహష్వేరోషు రాజు. మరి క్రీస్తులో నడుస్తున్న మనలని అన్యులు చదువుతారు. నీవు ఎలా జీవిస్తున్నావో, ఎలాగున నీవు బ్రతుకుతున్నావో
ప్రతిదీ కూడా అన్యులైన వారు నిన్ను అనుసరిస్తారు కాబట్టి నీ ప్రతి కదలిక కూడా చాలా జాగ్రత్తగా చూచుకోవాలని దేవుడి సమయంలో కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీ చిత్తమును అంతా కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఒకవేళ నీ చిత్తము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉంటే గనుక ఆ చిత్తాన్ని కొట్టివేసుకొని దేవునికి ఇష్టలుగా మనం మారిపోవాలి. అందుకే ఇక్కడ దేవుడు దిగి వచ్చి వీరి అందరి భాషలు తారుమారు చేసి వీరిని చెదరగొట్టేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నారు. భూమి నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అన్న మాట ఆయన నెరవేర్చుకున్నారు. కాబట్టి ఈ వాక్యం వించిన ప్రియ దేవుని బిడ్డ, నీతో మాట్లాడుచిన మాట ఏమిటి అంటే గనుక దేవునికి ఇష్టలుగా జీవించడానికి నువ్వు ముందుకు రా. ఆయన చిత్తానుసారంగా నీవు జీవించు. దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆయన రాకడలు నిన్ను ఎత్తపరుచుకుంటాడు. అట్టి ధన్యత దీవెన దేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, శ్రేష్టమైన దేవ, శ్రేష్టమైన దానములిచ్చు దేవాది దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. మాతో మాట్లాడిన దేవా, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. అయ్యా అయ్యా మా చిత్తము తండ్రి నాయనా నీ చిత్తానికి వ్యతిరేకముగా ఉంటే ప్రభువా తండ్రి, అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని తండ్రి నాయనా నీ చిత్తానుసారమైన బిడలుగా మేము జీవించడానికి తండ్రి, అయ్యా మేము ముందుకు రావడానికి ప్రభువా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభువా. స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయనా. అయ్యా ఈ లోక స్నేహము తండ్రి దేవునితో వైరమని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రభువా తండ్రి. అయ్యా మేము ప్రభువా తండ్రి నాయనా అయ్యా నీ వెలుగు కొరకు ఎదురు చూచు వారముగా తండ్రి, నీ వాక్కులో జీవించు వారముగా మమ్మల్ని ప్రభువా తండ్రి తయారు చేసుకొని ప్రభువా, మాలో ఏమైనా లోపాలుంటే తండ్రి నీ వాక్కు చేత మమ్మల్ని సరిచేసి తండ్రి నాయనా అయ్యా మీరు కోరుకున్న బిడలుగా ప్రభువా, మీరు పిలుచుకునే బిడలుగా తండ్రి మమ్మల్ని తయారు చేసుకొని మీరే మహిమ పొందుమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.